అందరికీ నమస్కారం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న రోజున చెప్పిన మాటలకు తాడేపల్లిలో వణుకు ప్యాంటు తడిసిపోవడం జరుగుతుంది మొదలైంది. వైసీపీకి 40 సీట్లకే పరిమితం అవుతుందని కళ్యాణ్ గారు చెప్పగానే ఆయన ఇంకా చెప్పి గడప దాట్లా తాడేపల్లిలో పబ్జీ ఆడుకునే నాయకుడు వలవల ఆడడం మొదలుపెట్టాడు. అతను వలవల ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఆ కుక్కలకు మొరవడం మొదలెట్టాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నలుగురికి మంచి చేద్దామన్నా, ఏదైనా చేద్దాం, పార్టీని బలోపేతం చేయడానికి అన్ని అందరితోటి మాట్లాడతాను, అందరితోటి చేస్తానంటే వీళ్ళకి వణుకు స్టార్ట్ అయిపోద్ది. ఆ వణుకులో భాగమే ఈ పేరు నాని అనే బోర్డులింగం గారు మీడియా ముందుకు వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. నిన్ను ఆల్రెడీ ప్యాలెస్ నుంచి తరివేశారు. ఇప్పుడు ప్యాలెస్ కుక్కవు కాదు, నువ్వు ఊరకొక్కవు. ఇప్పుడు మళ్ళీ ఊరకొక్కకి మళ్ళీ ప్యాలెస్లోకి దూరడానికి ఈ ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ కుక్కకి అసలు బుద్ధి లేదు. ఒక చెత్తవాదం చెప్పాడు. చిరంజీవి గారినట పవన్ కళ్యాణ్ గారు ఎన్నిపోటు పొడిచారట. చిరంజీవి గారిని ఎన్నిపోటు పొడిచిన సన్నాసులందరూ ఈవేళ వైసీపీ పార్టీలో కూర్చొని ఉన్నారు. ఆ ప్యాలెస్లో కూర్చుని ఆ ప్యాలెస్ నుంచి అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడానికి స్టార్ట్ చేశారు. అది మీ వల్ల కాని పని. వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీ చెల్లెలు కాదా? జగనన్న విడిచిన బాణం అంట తిరిగిన నీ చెల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని మోసం చేసినప్పుడు ఈ కుక్కలు ఏం చేస్తూ ఉన్నాయి? ఆవిడ రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా. అప్పుడు ఈ కుక్కలకి గుర్తు రాలేదా? ఈ కుక్కలు మరగడం, ఆవేళ మరగన కుక్కలు ఈవేళ మరుగుతూ ఉన్నాయి. నిన్న జగనన్న బాణం తెలంగాణలో ఏమని గొగ్గలు పెట్టింది? ఆ మాటలకు తాడేపల్లి ప్యాలెస్ వివరణ ఇవ్వాలి. తన తండ్రి మనరం వెనకాల కుట్ర ఉంది, ఇప్పుడు తను కూడా హత్యా కుట్ర చేస్తున్నారని భయపడుతూ చెప్తుంది. అంటే దానికి ఖచ్చితంగా ప్యాలెస్ నుంచి సమాధానం రావాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటా ఉంది. అట్లాగే కొన్ని విషయాలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జగన్ సతీమణి శ్రీమతి రెడ్డి ప్రేమ ఏమిటో కూడా పెద్దగా ఆ ఇంటి కుక్కగా పేరు నాని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు ఎవరో కేసీఆర్ కూతురి మీద కూడా ఇటువంటిది రావడం జరిగింది, విచారణ జరుగుతూ ఉందని చెప్పింది. వాళ్ళు విచారణ సిద్ధం, దమ్ము ఉంటే రండి, ఛాలెంజ్, మాకు ఎటువంటి సంబంధం లేదని ఛాలెంజ్ ఇస్తున్నారు. మీరు ఎందుకు ఛాలెంజ్ ఇస్తారలేకపోతున్నారు? మీరు ఖచ్చితంగా మీ దగ్గర తప్పు లేకపోతే పార్టీకి మీరు అది ఛాలెంజ్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేసుకోవడానికి టూరు పెట్టుకున్నారు, డేట్ మార్చుకున్నారు. ఇవన్నీ మీకెందుకే? మా పార్టీలో మేము పార్టీని అన్ని రకాలుగా సంసిద్ధత ఉన్నప్పుడు యాత్ర చేస్తాం, అంతే తప్ప మా లెక్కలు మాకు ఉంటాయి. అంతే తప్ప మా లెక్కలు మీకెందుకు? మీ లెక్క చెప్పండి ముందు. భారతమ్మ గారు మీద వచ్చిన ఆరోపణల్ని మీరు ఎవరైనా ఖండించారా? ఇప్పుడు వచ్చి మీ పార్టీ కానీ మీరు కానీ ఖండించారా? ఖండించిన తర్వాత ఎవరి గురించైనా మాట్లాడి. ఈ ప్యాలెస్లో ఉన్న కుక్కలన్నీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోజు రోజుకి ఈ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇంకా కళ్యాణ్ గారు 40 సీట్లు చెప్పారు. మా జిల్లాలో అయితే కూర్చుని వాతావరణం చూస్తే 20 సీట్లు కూడా రావేమో అని అనిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కాడికి 20 సీట్లు లోపే పడిపోతూ ఉంది. ఎందుకంటే మొన్న మేము కడప వెళ్ళి వచ్చాం. కడపలోనే ఇంటింటికి చీ కొడతా ఉన్నారు. ఒక ఆయన కలిశాడు, అన్నా మా దగ్గర 50-50 రాగడం కష్టంగా ఉంది, 50% వస్తుందో లేదో అది చాలా కష్టంగా ఉంది. పక్కా వైఎస్ఆర్ మనిషి, నా పూర్వం కాంగ్రెస్లో పరిచయం, చాలా కష్టం, మీ జిల్లాల మీద ఆశ పెట్టుకున్నాం అన్నాడు. అంటే నేను అన్నాను, అయితే మా జిల్లాల్లో కూడా మీ సంస్కృతి కానీ స్టార్ట్ చేసేస్తారా ఏంటి అన్నాను. తీరా చూస్తే ఇలా ఊరిలో వచ్చేనో లేదో కడపలో 4 తుపాకులట, నాటు తుపాకులట. కడప రాజ్యం కడపలో స్టార్ట్ చేసేసారు. కడప రాజ్యం స్టార్ట్ చేసేటండి 4 తుపాకులతో నేను పట్టుకున్నారు పోలీసులు.
డిఎస్పీ గారు భీమారావు గారు ఎవరిని ఇచ్చారు, వాళ్ళు ఏదో పిట్టలు కొట్టుకునే వాళ్ళు ఇలాంటి పిట్ట కథలు చెప్తున్నాడు. పిట్ట కథలు కాదు, అసలు ఈనాటి తుపాకీలు ఇక్కడ ఎలా ప్రవేశించాయి అది తేల్చాలి. అలాగే కాకినాడలో 1985లో లేఅవుట్ అయినటువంటి లేఅవుట్లో అందులో ఒక ప్రార్థనా మందిరం ఉంటే దాన్ని కడప రెడ్లు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టేశారట. లవో దివో అని చెప్పి 2 ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారు. అలా క్రైస్తవులు మళ్ళీ కొంతమంది వెళ్ళారు, ఆ సైట్లో వెళ్ళారు. వెళ్తే ఒక ఎమ్మెల్యే గారు, కాకినాడ ఎమ్మెల్యే గారు, నా పరిధి కాదు, నా పరిధిలో అయితే తోలు తీసేస్తానని చెప్పారు. ఈ ఎమ్మెల్యే గారు చెప్పారట, మా పార్టీ వాళ్ళు చేస్తున్నారు, నేనేం చేయగలను అన్నాడట. మేం చేయగలం, మేం చేస్తాం, చేసి చూపిస్తాం. అంటే ఇంత బలవంతంగా కడప సాంప్రదాయం ఈస్ట్ గోదావరిలో పెడతానంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ జనసేన పార్టీ కానీ తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కానీ సిద్ధంగా లేరు, దానికి ఒప్పుకోరు. కానీ కన్నబాబు గారికి శభాష్ చెప్పగలుగుతాను. చాలా తక్కువ కాలంలో కన్నబాబు గారు మంచి ట్రైనింగ్ పొందాడు. కడప రాజ్యాన్ని కడపలోని వాకలపూడిలోని కూడా తీసుకురాగలిగాడు. తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకసారి వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది, వాళ్ళు మాట్లాడే వింటలేదు, వాళ్ళ భర్తది అయిపోయిందని ఈ కుక్కల సంగతి అందరికీ తెలిసిపోయిందని తెలిసినా కుక్కలు అలా మరుగుతానే ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మటుకు ఈసారి మటుకు ఈ కుక్కలన్నిటికీ ఏ రకంగా సమాధానాలు చెప్పాలో మా అందరికీ తెలుసు, దాని ప్రకారం వెళ్తాం. మంగళగిరిలో మా పార్టీ లీగల్ సెల్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుకున్నప్పుడు విషయాల మీద వైసీపీ మాజీ మంత్రులు నాయకులు మాట్లాడి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కారణం, ఆయన మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆయన ఆలోచనలు పంచుకున్నారు. పార్టీ పెట్టవలసిన పరిస్థితులు, పెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, రానున్న రోజుల గురించి ఆయన విస్తృతంగా చెప్పారు. ఆయన తన జీవితంలో మంచి పని చేసి రాజకీయాలు రావడానికి చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన సందర్భం కూడా ప్రజా సమస్యలు వేర్చడానికి అసెంబ్లీలో నా మనుషులు ఒక్కడూ లేకపోవడానికి బాధపడ్డారు. దాన్ని కూడా తప్పుగా మాట్లాడడం తప్పుగా ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీగా జనసేన పార్టీ మనుషులు అసెంబ్లీలోకి వెళ్ళాలనుకునేది ప్రజా సమస్యల పట్ల పోరాడడం కోసం, అంతే తప్ప డబ్బులు సంపాదించడానికో లేక మాఫియా పనులు చేయడానికి కాదన్న విషయాన్ని ఇది ఆయన ఆలోచన విధానం గురించి చెప్తున్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అది తప్పు పదార్థాలు చేస్తున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు, ఆలోచన స్ఫూర్తిగా ఆయన రాజకీయాల్లో ప్రాణం పొందారంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తారు. చిన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏ టీచర్లైనా మనకి స్ఫూర్తిదాయకమైన కథలు చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు. దాని అర్థం స్ఫూర్తి పొందుతామని, కానీ వాళ్ళు చనిపోయారని కాదు. వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వినడానికి కూడా అసహ్యం కల్పించేలా ఉంది. రాష్ట్రంలో 60% ప్రజలు వాళ్ళందరూ అసహించుకుంటారు, ఎందుకంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన విధానాన్ని. అలాగే ఆయన గత 3 సంవత్సరాలుగా కూడా ప్రతి విషయంలో కూడా జనసేన పోరాడింది. ప్రజా సమస్యల పట్ల లేదా ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు, దాంట్లో పాల్పంచిన వాళ్ళు కాదు, దాని గురించి స్పందించిన వాళ్ళు కూడా శిక్షార్హులు అని చెప్పి జన సైనికులకు ఒక నైతిక ధైర్యం ఇచ్చి మీ అందరూ కూడా రేపు పొద్దున్న రోజుల్లో మేము గత 3 సంవత్సరాలుగా పెరిగిన పోరాటాన్ని కిందకు తీసుకువస్తుందిగా చెప్పారు. ప్రతి వాడిని ఒక మిలిటెంట్గా మాట్లాడమంటూనే, అదే తర్వాత మిలిటెంట్ అంటే ఆయుధాలు తీసుకెళ్ళడం కాదు, అగ్ని పర్వటాల పోరాటం అని చెప్పారు. మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడడం, దాంట్లో విధానం మా అందరికీ చెప్పడం నేర్పిన మా నాయకుడిని మేము గౌరవించుకుంటాం. రాజకీయ పార్టీలందరికీ మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన పార్టీ యాత్రలు, మా పార్టీ ముందు తీసుకెళ్లే విధానంలో మాకున్న సుష్టమైన అవగాహన ఉంది. ఆ విధంగా మా వ్యూహంతో ఆయన వెళ్తున్నారు. మా రోజు కార్యక్రమాలను విమర్శించడానికి వాళ్ళకి ఏమాత్రం విధానం లేదని చెప్పిన విధంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం, కాకినాడలో రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. గత 3 సంవత్సరాలుగా పనులు లేకపోయినప్పటికీ కరోనాలో కాకినాడలో బియ్యం ఎక్స్పోర్ట్ మూలంగా 10,000 నుంచి 15,000 మందికి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న బియ్యం మూలంగా పని కలిగింది. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఎక్స్పోర్ట్ మార్చేసిన విధానం మూలంగా రానున్న రోజుల్లో యాంకరేజ్ పోర్ట్లో 10,000 మంది కార్మికులకి పని రాని పరిస్థితి వస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ వేళ యాంకరేజ్ పోర్ట్ నుంచి డీప్ వాటర్ పోర్ట్కి వ్యాపారం ఎక్కువైపోతుంది, పని ఒత్తిడి సరిపోవట్లేదని చెప్పి బియ్యాన్ని, యూరియాని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ వేళ
ఇచ్చిన ఒడంబిక ప్రకారం ఎక్సెస్లో తీసుకెళ్తా అన్నారు. ఈవేళ బియ్యం అయిపోవడం మూలంగా వాళ్ళందరికీ పని కల్పించాల్సిన బాధ్యత డీప్ వాటర్ పోర్టుకి ప్రభుత్వానికి ఉంది. 10,000 మంది కార్మికులు కాకినాడ 1, 2లను ఉంటారు. వీళ్ళందరికీ కూడా పని కల్పించకపోతే అక్కడి నుంచి కూడా యూరియా లాంటి పదార్థాలు తిరిగి యాంకరేజ్ ఇప్పుడు తీసుకురాకపోతే జనసేన తరపున ఉద్యమం చేయబోతాం. కార్మికుల కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ ధైర్యం చెప్తున్నాం. మీ పని కోసం పోరాడడానికి జనసేన ఉంది. కాకినాడలో ఉన్న 10,000 కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి పని కల్పించకపోతే పని కల్పించే హక్కు కోసం పోరాడతామని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారం. నేను సెట్టిబత్తుల రాజుబాబు, అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిని మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. అరే పేరు నాని సారీ, ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు బూతులు, వాళ్ళు అన్డెమోక్రాటిక్ అప్రజాస్వామికంగా మాటలు మాకు కూడా అలవాటైపోతూ ఉన్నాయి. మా నాయకుడు ఎప్పుడు మమ్మల్ని మందలిస్తూ ఉంటాడు. మనం చాలా హోందాగా మాట్లాడాలి, ఎవరిని ఏకవచనంలో కానీ అరే ఒరే తురే అని కూడా అనకూడదని మా నాయకుడు హెచ్చరిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా ఈ వైసీపీ వాళ్ళు భాష చూసి మాకు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంది. అరే నాని నువ్వేమంటావంటే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని లేకపోతే ఫూలేని మదర్ తెరీసాని వాడేసుకున్నారు, ఇప్పుడు మరలా నాని పాల్కేవల్ని వాడేసుకున్నారు అని అంటా ఉన్నావు. నువ్వు అసలు వాడుకోవడం ఏంటి? అసలు మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా. ఎంతమంది ఆదర్శ పురుషులున్నా, ఎంతమంది మహనీయులు ఉన్నా వారందరినీ ఆదర్శంగా తీసుకుని పార్టీ నిర్మాణం జరుగుతుంది. అది ఇంకొక కనీస జ్ఞానం లేనటువంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. ఇందాక మా పిఎస్సి సభ్యులు నానాజీ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా నిన్ను ప్యాలెస్ నుంచి బయటకు తరిమారు, మళ్ళా నీకు ప్యాలెస్లోకి రావాలి. ఎందుకంటే మా జన సైనికులు అంటూ ఉంటారు పవన్ని తిట్టు పదవి పట్టు. ఇదే నానుడి వేళ వైసీపీ నాయకులు పదవుల కోసం ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఏకవచనాలతో మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి రాజప్రస్థానంలో ఇవాళ పాదయాత్ర చేసి హామీలు ఇచ్చి ప్రజలకు కనబడకుండా రాజప్రస్థానంలో దాక్కున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గురించి మీరు నోరు మెదపరా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నరం లేని నాలుక, కొంచెం కోపంగా కూడా ఉంది, కట్ చేయాలని ఉంది ఆ నాలుకని. కానీ ప్రజాస్వామికవాదులం కాబట్టి అలా అనలేకపోతున్నాం. కానీ అవకాశం వస్తే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరుని నాని లాంటి చీడ పురుగులు పదవుల కోసం ఎంతకైనా దిగజారే చీడ పురుగులు నాలుకలు కొయ్యాల్సి వస్తుంది ఖచ్చితంగా కూడా. అది ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే వేళ దీనికి ఒక అంతు లేకుండా పోతూ ఉంది. ఒక మంచి నాయకుడిని పట్టుకుని ఏకవచనంతో అరే ఎవరంటే ఎవడరా నువ్వు నాని, అసలు నువ్వెవడు, అసలు నీ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, అసలు నువ్వు కానీ కనీసం మీ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించడానికి సరిపోడు. పవన్ కళ్యాణ్ గారు కాలిగోటు కూడా మీ జగన్మోహన్ రెడ్డి సరిపోడు. అది గుర్తించుకో. ముందు వైసీపీ నాయకులకి అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని అప్రజాస్వామికంగా విమర్శిస్తే, మీరు ఏదైనా లోపాలు ఉన్నప్పుడు వ్యవస్థాగతంగా కానీ ఏదైనా లోపాలు ఉన్నప్పుడు మీరు ఎత్తి చూపండి, మీరు సరిదిద్దుకుంటాం తప్పించి ఏకవచనంతో అడ్డగోలుగా మీ నాయకుడు మెప్పు పొందడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం జన సైనికులు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అరే పేరు నాన్ని, నీకు ఇదే ఆఖరి వార్నింగ్. జన సైనికులు చూస్తూ ఊరుకోరు, నువ్వు దానికి సిద్ధపడు, తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలియజేస్తా ఉన్నాను.